బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుకు హీరో జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన మామయ్య చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మీ విజయం ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా అన్నారు. అలాగే మూడోసారి విజయం సాధించిన బాలయ్యకి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన లోకేష్కి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు శ్రీ భారత్ పురంధేశ్వరికి కూడా ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు హీరో జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన మామయ్య చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మీ విజయం ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నా అని తెలిపారు. అలాగే మూడోసారి విజయం సాధించిన బాలయ్యకి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన లోకేష్కి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు శ్రీ భారత్ పురంధేశ్వరికి కూడా ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే లోకేష్, బాలకృష్ణ, పురంధేశ్వరి, శ్రీ భారత్ కి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు కదా, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన తమ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా రాజకీయాలకు సంబంధించి ఏ పార్టీ అనే సంబంధం లేకుండా పురంధేశ్వరి అంటే ఎన్డీఏ తరపు నుంచి పోటీ చేసిన ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల తరపు నుంచి తమ నందమూరి కుటుంబం రిలేషన్ తో ఉన్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ విధంగా స్పందించడం జరిగింది. అందులో చూసుకుంటే కనుక ఒకసారి ఆ పోస్ట్ మనం ప్రియమైన నందమూరి చంద్రబాబుకి అట్లాగే మావయ్యకి చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన మొదటగా తన వ్యాఖ్యని ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుంది ఆశిస్తున్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, అలాగే ఎంపీలుగా గెలిచిన శ్రీ మార్గాని భరత్ కి, అలాగే పురంధేశ్వరి అత్తయ్యకి శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన స్పందించడం కూడా జరిగింది. ఏదైతే నిన్న ఎన్డీఏ కూటమికి సంబంధించి నిన్న ఏదైతే భారీ విజయాన్ని నమోదు చేసుకుంటా ఉన్నారో అందులో తమ కుటుంబానికి సంబంధం ఉన్న ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కి, అలాగే బాలకృష్ణతో పాటు పురంధేశ్వరి, అలాగే బాలకృష్ణ రెండో వాళ్ళు ఎవరైతే ఉన్నారో భరత్ వైసీపీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది, బెయిల్పోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పందనని వేదికగా కూడా ఆయన స్పందించడం జరిగింది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.